మనం ఇప్పుడు ప్రణమ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ దగ్గర మనం ఉన్నాము. భద్రాద్రి కొత్తగూడెము బాబు క్యాంప్ ఏరియాలో ఈ డే కేర్ ఉన్నది. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఆధార్ కార్డుతో ఇక్కడికి వచ్చి పేరును నమోదు చేసుకుంటే మెనూ ప్రకారం ఇక్కడ భోజనం అనేది ఏర్పాటు చేస్తారు వయోవృద్ధులకి. ఇది మంచి కార్యక్రమము. తెలంగాణ రాష్ట్రంలో 37 మల్టీఫెషల్ సెంటర్లు మరి ఉన్నాయి. అందులో కొన్ని ఏరియాలో 2 ఉన్నాయి, హైదరాబాద్లో 2 ఉన్నాయి, ఆ తర్వాత మేడ్చల్లో 2 ఉన్నాయి, మల్కాజ్గిరిలో 2 ఉన్నాయి, రంగారెడ్డి జిల్లాలో 2 ఉన్నాయి, హనుమకొండలో 2 ఉన్నాయి. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి అంటే భార్యాభర్తలు ఎవరైనా ఉద్యోగానికి పోయి పిల్లలకి స్కూల్కి పోయినప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉండి తర్వాత మానసికంగా బాధపడతారనే ఉద్దేశంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా తర్వాత ఆలోచన పరంగా కూడా వాళ్ళు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండడానికి ఈ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు దీనికి అర్హులు. తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ మెనూ ప్రకారం ఇక్కడ భోజనాలు పెడతారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న భద్రాద్రి కొత్తలో ఉన్న ఎవరైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి 12 లక్షలు మనకి ఈ డే కేర్ సెంటర్లకు వస్తాయి. అలాగే ఇక్కడ వచ్చిన వారికి ఎంతమంది వస్తున్నారు, ఏమేమి మెనూ పెడుతున్నారని చెప్పి లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు ప్రకారము మరి మెనూ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైబ్రరీ, ఇంటర్నెట్ కలెక్షను, కంప్యూటరు, వైద్య తనిఖీలు, మందులు, ఇండోర్ క్రీడలు అంటే ఇక క్రీడా ఏర్పాట్లకు కూడా వయోవృద్ధులకి ఎందుకంటే కొద్దిగా వాళ్ళకి ఆనందంగా ఆహ్లాదంగా ఉండడానికి కోసము వాళ్ళకి కేర్ తీసుకోవడానికి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వయోవృద్ధుల కోసం పెట్టిన ఈ పథకము కొద్దిగా వాళ్ళకి ఆనందంగా ఆహ్లాదంగా ఉండడానికి కోసము వాళ్ళకి కేర్ తీసుకోవడానికి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వయోవృద్ధుల కోసం పెట్టిన ఈ పథకము మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఇది ప్రచారం లేదని చెప్పి స్థానికులు చెప్పడం జరుగుతుంది. మరి దీనికి ప్రచారం చేసుకోవాల్సిందిగా ఎందుకంటే 12 లక్షల రూపాయలు వస్తున్నాయి. 12 లక్షల రూపాయలు వచ్చినప్పుడు ఒక డే కేర్ సెంటర్లో మినిమం ఎంతమంది ఉండాలా, ఎంతమంది దాకా దీనికి లిమిట్ ఉంది అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే లోపల కొద్దిగా 15-12 మంది దాకా ఉన్నారని చెప్తున్నారు. మరి ఎంతమంది ఉన్నారో పూర్తి వివరాలు తెలియదు. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమము. పక్కదో పట్టకుండా ఇది విజయవంతంగా నడిస్తే మాత్రము ఈ గవర్నమెంట్కి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు ప్రణమ్ సెంటర్కి వచ్చినాం. తెలంగాణ రాష్ట్రం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని వయోవృద్ధుల కోసం పెట్టిన ఈ డే కేర్ సెంటర్కి మనం వచ్చినాం. సూపర్వైజర్ ఇప్పుడు అమ్మ మీ పేరేంటమ్మా? మేడం నమస్తే సార్, నా పేరు ప్రభావతి సార్. నేను ఈ ఆర్గనైజేషన్ సూపర్వైజర్గా చేస్తున్నాను. అమ్మ ఇక్కడ మినిమము ఎంతమంది ఉన్నారు అమ్మ డే కేర్లో? సార్ ఇక్కడ వచ్చి స్టాఫ్ వచ్చి ఒక 6 మెంబర్స్ ఉన్నారు సార్. ఇది ప్రణామ్ వయోవృద్ధుల కేర్ సెంటర్ సార్. ఇది రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకంగా మన స్టేట్లో ఇది స్టార్ట్ చేశారు సార్. ఈ ప్రోగ్రామ్ మాకు వచ్చేసి రోజు టిఫిను వాళ్ళకి భోజనం అయ్యి మెనూ ప్రకారంగా మేము భోజనాలు అవన్నీ కూడా అరేంజ్. ఉదయం పూట ఒకరోజు ఇడ్లీ ఉంటుంది సార్, పులిహోర, గోధుమ రవ్వ, మామూలుగా బొంబాయి రవ్వ అట్లా టిఫిన్స్ పెడతాం. రాగి జావ ఇస్తాం, ప్లస్ జొన్న జావ కూడా ఇస్తాం. మధ్యాహ్నం ఏం పెడతాం? మధ్యాహ్నం వచ్చేసి ఏమన్నా ఫ్రూట్స్ పెడతాం సార్, అరటిపండు అయినా యాపిల్స్ అయినా అవి. ఇక్కడ వాళ్ళు ఉల్లాసంగా ఉండడానికి వాళ్ళకి టీవీ ఉంటుంది సార్, ఎంటర్టైన్మెంట్, ప్లస్ వాళ్ళకి చెస్, క్యారమ్స్ కూడా ఆడుకోవచ్చు. సాయంత్రం 5 గంటల వరకు ఉండొచ్చు వాళ్ళు. ఓకే అమ్మా. ఇప్పుడు ఉన్న ప్రజెంట్గా ఉన్న ఇప్పుడు ఎంతమంది ఉన్నారన్నారమ్మా? 14-15 మంది. ఎంతమంది స్టాఫ్ పనిచేస్తారమ్మా? ఇక్కడ 6 మంది. వంట మాస్టర్లు ఎంతమంది ఉంటారు? ఒకళ్ళు వంట చేస్తారు, ఇంకొకళ్ళు కేరింగ్ వాళ్ళకి వంట చేస్తారు. అంతే. అదే అంటే ఇంకా వంట పెంచడానికి ఎవరైనా పెంచుకోవచ్చమ్మా మనం? అంటే మనకి ఇచ్చిందే 2 సార్. మనకి రాష్ట్రం నుంచి 12 లక్షలు వస్తాయని చెప్తున్నారు. మరి 12 లక్షలకి ప్రచారం కూడా లేదు అనే మాట కూడా వస్తుంది. దీన్ని ప్రచారం చేయడానికి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? మరి ఇది ఒక కార్యక్రమం ఉందని తెలియాలి కదా. ఈ మాధ్యమాల ద్వారానే ఇది ప్రచారం చేస్తే పాపం పేదవాళ్ళు ఉన్నారు కదా సార్, తల్లిదండ్రులను పట్టించుకోని వాళ్ళు ఉన్నారు, భర్త చనిపోయి ఉన్నోళ్ళు ఉన్నారు, భార్య చనిపోయి ఉన్నోళ్ళు ఉన్నారు. అలాంటి పేదలకు మనం 60 అబోవ్ వాళ్ళకే ఇది భోజనం మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి
ఏంటంటే ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏముంటుందమ్మా, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేస్తారు? డాక్టర్లు వస్తారా లేకపోతే నర్సులు వస్తారా? మరి ఏ మందులు ఇస్తారో, ఎట్లాంటి మందులు ఇస్తారమ్మా ఇక్కడ? సార్ మనకి సుజాత్ నగర్ పిఎస్ పరిధిలోదే సార్ ఇది. వాళ్ళు నెలకు ఒకసారి వచ్చి డాక్టర్స్ చెకప్ చేస్తారు. ప్లస్ మన దగ్గర వారం వారం బీపీ, షుగరు, ఏఎన్ఎం ఉన్నారు, ఆవిడ వచ్చి వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ ఇస్తారు సార్. వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మేము మా పీడీ గారి ద్వారా ఇట్లా ఉన్నాయి వాళ్ళ సమస్య అని చెప్దాం. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే మేడం గారు కూడా చెప్పేది ఏంటంటే, ఇక్కడ వయోవృద్ధులు ఏంటంటే వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే సదుపాయాలు ఇచ్చిందో దాని మెనూ ప్రకారంగా ఇక్కడ టిఫిన్లు పెడుతూ వాళ్ళకి ఆరోగ్యం పరంగా వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ సుజాత నగర్ నుంచి కూడా డాక్టర్ వస్తారని చెప్తుంది. షుగరు, బీపీ వారం వారం కూడా చెక్ చేయడం జరుగుతుంది, నర్స్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. అమ్మ, ఇక్కడ పౌష్టికాహారం అనేది ఖచ్చితంగా మనకి అవసరం కాబట్టి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఎట్లుంటాయమ్మా? సార్ వాళ్ళకి శుభ్రంగా వంటగది కానీ వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ శుభ్రంగా నీట్గా చేపిస్తాం సార్. వాళ్ళు కూడా మంచిగా స్పందిస్తారు సార్. ఫుడ్ అవి కూడా బాగుందని చెప్తా ఉంటారు. ఓకే. అయితే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడున్న ఈ వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం మరింత ముందుకు పోయి ప్రచారంలోకి పోయి పెద్ద ఎత్తున ఎవరైతే బాధితులు ఉంటారో, పిల్లలు ఎవరైతే పట్టించుకొని పిల్లలు ఉంటారు కదా వారు, తర్వాత నిజమైన వాళ్ళకి పిల్లలు లేకుండా ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఒక దేవాలయంలో ఇది పనిచేస్తుందని చెప్పి మేడం కూడా చెప్తుంది. ఇది మరింత ముందుకు పోవాలని చెప్పి కూడా మనం ఆశిస్తున్నాం. ఇప్పుడు ప్రణామ్ ఏదైతే డే కేర్ సెంటర్ ఉందో వయోవృద్ధులది, మనం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ పురుషులు అంటే మగవారు 5, ఆడవారు 5 ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు వస్తారేమో. అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మెనూ ప్రకారంగా ఏమి ఇస్తున్నారు, ఏంటిది. ఇది మంచి ఉద్దేశమైనా సరే ఇది ప్రతిష్టాత్మకంగా మన ఏదైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో, ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు దూరం అయిపోయి తర్వాత అనాథలుగా ఉన్న వయోవృద్ధులకి ఇది మంచి అవకాశం కాబట్టి ఇది మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది ఇక్కడ ఉన్నారు, అమ్మలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేందమ్మా? సావిత్రి. అమ్మ, ఇక్కడ మంచిగా చూసుకుంటున్నారమ్మా? మంచిగానే చూస్తాను సార్. అమ్మ, ఇప్పుడు ఆరోగ్య సమస్య వచ్చింది అనుకో, ఇక్కడ చూస్తారా? ఇక్కడ వస్తారు, వచ్చి చూస్తారు, చెకప్ చేస్తారు. ఏది బీపీ కానీ షుగర్ కానీ జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా మీకు చూస్తారు, అంతే కదమ్మా? అంతే. ఆరోగ్యపరంగా కూడా వాళ్ళ ఆహ్లాదంగా ఉండడానికి మనకి కొన్ని ఇండోర్ క్రీడలు అని చెప్పేసి పెట్టింది. ఏమేమి ఉన్నాయమ్మా? మీరు ఏమైనా ఉల్లాసంగా ఉండడానికి కూర్చుంటాము, అంతే క్యారమ్స్ ఇవి కూర్చొని ఆడుకుంటారు. మీరేమో ఇప్పుడైతే మీరు ఉరికేది ఏం కాదు కదమ్మా, పెద్ద వలసది కదా. అమ్మ, మీ పేరేందమ్మా? ఎస్ లక్ష్మి గారు. ఇక్కడ భోజనం మీకు కొద్దిగా మేడం మంచిదేనమ్మా? మంచిగా చూసుకుంటుందా మిమ్మల్ని? చూసుకుంటారు సార్, మంచిగా చూసుకుంటారు. ఓకే. అమ్మ, మీ పేరేందమ్మా? నూర్జహాన్. ఎప్పటి నుంచి ఉంటారు అమ్మ ఇక్కడ? నేను 2 నెలలు అవుతుంది. వారం దినచర్యలో మీకు ఏమేమి పెడతారో ఒకసారి చెప్పమ్మా. నేను టిఫిన్కే వస్తా సార్, అన్నానికి భోజనం తినలేక రావట్లేదు. ఆ భోజనం తినలేకపోయి రావట్లేదు. టిఫిన్ మట్టుకే తినిపోతాను. బాగున్నాయి, ఒకటి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంతేనా? అంతే. అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఇది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మీకోసం పెట్టిన డే కేర్ అనేది మీకోసం ఉంది, వయోవృద్ధుల కోసం ఉంది. అంటే ముసలి వాళ్ళు కొద్దిగా పిల్లలు పట్టించుకోని వాళ్ళ కోసం పెట్టిన ఇది ఈ డే కేర్ సెంటర్. అయితే అమ్మ, ఇంకోటి ఇక్కడ మగవారు ఉన్నారు సార్. మీ పేరేంటి సార్? నా పేరు ఆత్మసూదన్ రావు. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరు లేరు నాకు. నా భార్య చనిపోయింది 10 years క్రితం. నేను ఒక్కరిని ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నా. దానికోసం ఇక్కడ తెలుసుకొని వచ్చి భోజనం చేస్తున్నా. బాబా ఏం చెప్తున్నాడంటే 3 పిల్లలు, అయితే పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, భార్య చనిపోయింది. ఆ తర్వాత ఒంటరిగా ఉంటూ ఈ విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చి భోజనం చేసిపోతున్నా అని చెప్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకం. ఇది మంచిది, ఇది మంచిగానే ఉంది, బాగుంది సార్. ఒక మంచి పథకము. ఎందుకంటే వయోవృద్ధులు వాళ్ళకి దిక్కులేని పరిస్థితుల్లో పిల్లలు కూడా కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులని అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టు శోభకు గురి చేస్తూ కొంతమంది కూడా చాలా దారుణంగా పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఒక తండ్రి లెక్క రేవంత్ రెడ్డి పెట్టుకున్న ఈ కార్యక్రమం మంచి ఉద్దేశం అని చెప్పేసి ముఖ్యంగా తెలుస్తుంది. సార్, మీ పేరేందండి? సామ్యల్. ఇక్కడ భోజనాలు బాగుంటాయి? బాగానే ఉంటున్నాయి. మీకు ఎంతమంది పిల్లలండి? మాకు 3.
పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెళ్ళిళ్ళు అందరికి. అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అయినాయి. సరే, ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భోజనానికి వచ్చింది. భోజనానికి వచ్చి ఇది మీది హక్కు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ హక్కు. వయోవృద్ధులు అందరూ కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెంలో బాబు కెంప్ ఏరియాలో ఉంది. తప్పకుండా ఇక్కడికి వచ్చి అందరూ కూడా రిజిస్టర్ చేసి ఇక్కడ ఉన్న మెనూ ప్రకారం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్నీ ఇస్తారు. తప్పకుండా ఇక్కడ వృద్ధులు అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులను చూసుకొని ఇక్కడ బాగుంటే, చక్కని వాతావరణం బాగుంటే, మీకు నచ్చితే మెనూ ప్రకారంగా ఇక్కడ అన్నీ మీకు వస్తాయి. అమ్మ, మీ పేరేందమ్మా? అనుశ్రీ అండి. అనుశ్రీ అమ్మ. అమ్మ, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? 2 నెలలు అవుతుంది. ఇక్కడ వంటలు బాగుంటున్నాయా? బాగానే ఉంటున్నాయా? కూరలు ఏమి వండుతారమ్మా? బెండకాయ, దొండకాయ, పప్పు. చికెన్ మటన్ ఏం పెట్టరా? పెట్టారు. చికెన్ మటన్ అయితే ఎవరు పెట్టారంట. అంటే మనకి పోషక విలువలైన కూరగాయలు, మంచి కూరగాయలతో భోజనం పెడతారంట. ఇది ఏదైనా సరే ఇప్పుడు అన్నం పెట్టడం అంటే గొప్ప విషయము. రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచన అనేది మంచి విషయం అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా, ఇక్కడ ఉన్న వృద్ధులు కూడా చెప్పడం జరుగుతుంది. బాబాయ్, మీ పేరేంటండి? నా పేరు రాంబ్రపం. ఇక్కడ ఆరోగ్యపరంగా మీకు ఏమైనా చెకప్లు చేస్తారా? ఇక్కడ నాకు చెకప్లు ఏం లేవులే కానీ భోజనాలు కనుక వంటలు. మీకు ఏమైనా బీపీ వచ్చిందంటే, లేదా బీపీ పెరిగినా, లేకపోతే ఏదైనా మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, అంటే ఇది ఎండాకాలం కాబట్టి ఇక్కడ వడదెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఏంటంటే రేకుల షెడ్ ఇక్కడ కింద ఉన్నారు. ఏదైనా వడదెబ్బ తగిలినా దానికి ట్రీట్మెంట్ ఉండాలి కదా. డాక్టర్ వస్తాడా? ఉండాలి. వస్తారు, చూస్తూనే ఉన్నారు. ఓకేనా? ఓకే సార్. అమ్మ, నమస్తే అమ్మ. అమ్మని చూపెట్టు. అమ్మ, నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు అమ్మా? 2 నెలలు అవుతుంది. ఇక్కడ బాగుందా పరిస్థితి? బాగానే ఉందండి. ఆహ్లాదకరంగా ఉందా? ఉంది. ఆరోగ్యకరంగా ఉందా? ఏం ఆలోచనలు పెట్టుకోకండి ఏమ్మా, ఆలోచనలు పెట్టుకోకండి. బాధలు ఉంటాయి. మీకోసం బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీ అదేలేమ్మా. ఒక అమ్మాయికి పెళ్లి కాలే, 3వ అమ్మాయికి 3 బిడ్డల పెళ్ళిళ్ళు కొడుకైంది. చూసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అయితే పెళ్ళి అయింది, పిల్లగాడికి పెళ్ళి అయింది, అన్నీ అయిపోయింది. కానీ ఈ తల్లిని కొద్దిగా అందరూ అట్లా ఉండరు కాబట్టి నీకు సీఎం రేవంతే నీ కొడుకు అనుకో. ఓకేనా? ఇది మంచి భోజనం మంచిగా తిను. ఓకేనా? ఓకే బాబాయ్. మీ పేరేంటి సార్? ఏఎం స్వామి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడ? ఒక 15 రోజులైంది సార్. ఇక్కడ అంతా క్షేమంగానే ఉంది. భోజనం బాగానే పెడతా ఉన్నారు. టిఫిన్, అన్నము అంత క్షేమంగానే ఉన్నాం. వారానికి ఒకసారి సిస్టర్ వస్తుంది ఇక్కడికి. బీపీ, షుగర్ అవన్నీ చూస్తాం. టాబ్లెట్లు ఇస్తారా? కావాలంటే ఇస్తారు. ఇస్తారు. అంత క్షేమంగానే ఉన్నాం. కర్రావుల మల్లయ్య గారు, నమస్తే పెద్ద మనిషి. నువ్వు ఎప్పటి నుంచి వస్తావు? నువ్వు? నేను 2 నెలలు రావట్లేదు. 2 నెలలు అవుతుందా? ఇక్కడ బాగున్నాయా వంటలు? అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ బాగానే ఉంటాయి. ఈ బీపీ, షుగర్ చూస్తాను కూడా వేరే డాక్టర్ని పెట్టారు. ఇక్కడ బాగుందా? బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. నేను 2 నెలలు రాబట్టి చాలా బాగుంటుంది. మధ్యాహ్నం అన్నం కూడా బాగానే ఉంటుంది. ఓకే అన్న, మీ పేరేందన్న? ఎస్కే యాకూబ్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి? ఆఫీస్ స్టార్టింగ్ అని చూస్తున్నాండి. అందరు బాగా చూస్తున్నారు, పిలిచి పెడుతున్నారు. టిఫిన్లు అయినా, భోజనం ఏదైనా సరే అట్టికాయలు కూడా ఇస్తున్నారు తినమని. బాగుంది. ఇంటికి ఆడ తినట్లేదు, ఇక్కడే తింటున్నాయి నేనైతే 2 పూటలు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేస్తున్నా. బాగుంది. నాకైతే మంచిగా నచ్చిందండి. ఇంటి కూడా పోవట్లేదు, ఇల్లు కూడా వదిలిపోయి ఇక్కడే ఉంటున్నా. ఇక్కడే ఉంటాను, పక్కనే పని చేసుకుంటూ ఉన్నా. ఆపరేషన్ కూడా జరిగింది నాకు మొన్ననే. జరిగింది, పర్వాలేదు. ఇది సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన పథకం, మీకు తెలుసా అండి? తెలుసు. ఓకేనా? ఇది బాగుంది, మంచి పథకం ఇది. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఆరోగ్య సమస్యలు లేకుండా మీకు ఈ మెనూ ప్రకారం పెట్టుకుంటా మనమే ఆరోగ్యం గురించి చూసుకోవాలా, మంచి మెనూ పెడుతున్నారో చూసుకోవాలా. ఓకేనా? ఇంతంతా ఓకే కదా? ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఎండ వేడికి బాగా కొడుతుంది. ఇక్కడ కూలర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఉక్కపోతుంది. ఈ ఉక్కపోతకి ఏంటంటే వాళ్ళకి ఇంకా ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టి వీళ్ళకి కూలర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి, ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. పేదవాడి కడుపు నింపాలి. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే, మా కంచంలోన సన్నా బియ్యం బువ్వైనావే. నిరుపేదల బతుకుల్లో నీడవు నువ్వే,
నీరు తుడిచి మా వాడయ్యావే మా దోసలు కల్లార చూసి ఎదిగినావులే మా ఆశలు తీర్చడమే ఆశయమన్నవులే మా ఆకలి మాత్రమే కాదు ఆరోగ్యం ముఖ్యమంటూ పల్లె పల్లెకు పండగ తెచ్చినవే ఓరే వంతన్న పల్లెంలో పరమాన్నం అయినవే ప్రతి ఇంటికి పెద్ద కొడుకై ఎదిగినవే మారే వంతన్న అందరి బాధ్యత నాదే అంటున్నవే మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలోన సన్నా బియ్యం బువ్వైనావే దొడ్డు బువ్వానగానే సగం ఆకలి సచ్చేనే ఇంపతేగాకున్నా తప్పదింక మింగాలే సగం కాలి కడుపుతోనే కాలమెల్లదీయాలే బీద సాధల బతుకు ఏ నాటికి మారాలే ఆశగానుకుంటిమి నిన్న మొన్నటి వరకు ఏ ఫలితము దరి చేరలే మన గడపల వరకు ప్రజా పాలనలోనే చూసాం ఇంతటి మెతుకు పల్లె పల్లెకు పండగ తెచ్చినవే ఓరే వంతన్న పల్లెంలో పరమాన్నం అయినవే ప్రతి ఇంటికి పెద్ద కొడుకై ఎదిగినవే మారే వంతన్న అందరి బాధ్యత నాదే అంటున్నవే మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలోన సన్నా బియ్యం బువ్వైనావే పాలన ప్రగతి బాట వైపు నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే నెంబర్ 1 ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని దేశమంతా ఏడాలేదు తెలంగాణలోనే చూడు సంపన్నులు తినే సన్న బియ్యం ప్రతి ఇంట నేడు ఇందిరమ్మ రాజ్యమంటే గరీబోడి క్షేమమంట తనిక పేద లేక చూస్తది అందరి నొకే కంట మల్లె పేదింటి గడప తొక్కెరా మన భూపదిని విడది అని బంధమాయరా ఇది సామాజిక విప్లవాల ఘనపునాదిరా నీ సంకల్పానికి తోడుగా ఉంటామే ఓరే వంతన్న పేదల ఇంట్లో వెలుగులు జల్లాలే ప్రజాపాలన సల్లగా ఉండాలే మారే వంతన్న దైవం దండిగా శక్తిని ఇవ్వాలే మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలోన సన్నా బియ్యం బువ్వైనావే నిగనిగలాడిందిరో నింగిల సుక్క అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క అది ఎవని బాలో అయితే అది ఎవరో తింటుంటే ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంతన్న రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో రెబుసి గొలిపిన వాళ్ళే నగదారిలో
ఊరేగుతూ ఉంటే నగాదారిలో ఆ మాటలు విన్నోళ్ళు నగాదారిలో బలి అయిపోతుంటే నగాదారిలో ఆ బలిదానాలను చూడక అల్లాడిన తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రం ఇవ్వగా రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. వచ్చిన ఈ రాష్ట్రం నగాదారిలో దొంగల పాలైతే నగాదారిలో దోసుకు తింటుంటే నగాదారిలో జనగోసలు చూసిండే నగాదారిలో ఆ దొంగల తరిమి పగ్గం చేతిల పట్టిండే ప్రజాపాలన తోరేవంతన్నా. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. మన నీళ్ళు మనకొచ్చి నగాదారిలో బతుకమ్మని మోసిన ఏ నగాదారిలో మన నిధులు మనకొచ్చి నగాదారిలో బంగారు బోనమెత్తే నగాదారిలో 4 కోట్ల గుండెలు 4 దిక్కుల జరిపే పండుగ స్వరాష్ట్ర సాధన. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలనొచ్చింది